చంద్రబాబు నాయుడు గారి సర్కార్ కొన్నిసార్లు భలే గమ్మత్తుగా, భలే విచిత్రంగా ఉంటాయి వాళ్ళ వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ వాళ్ళ కథలు నిజంగానే. ఎందుకంటే ఫస్ట్ ఒక వార్త చేస్తారు. అది నిజమో అబద్ధమో క్రాస్ చెక్ చేసుకోవాలి. కొన్ని జీవోలేమో అవి రహస్యంగా ఉంచేస్తారు. అవి ఎప్పటికో బయటకు రావు. అందుకని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి వార్త లేకుంటే ఏమంటారు, ఒక ఇన్ఫర్మేషన్ ఏదైనా కనుక నిజమా అబద్ధమా అప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఫస్ట్ వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు చూడాలి. వాళ్ళ పత్రికలు రాస్తే ఓకే, వాళ్ళ పత్రికలు రాశారు, వాళ్ళకి తెలిసే ఉంటుందిలే ఇన్ఫర్మేషను. సో అందుకని చెప్పి అదే మిగిలిన వాళ్ళు కనుక క్యారీ చేసుకుంటూ రావాల్సిన పరిస్థితి అయితే ఒకటి ఉంది. అంటే కొన్ని సందర్భాల్లో, కొన్ని చాలా సందర్భాల్లో. తాజాగా కూడా చూడండి, మీనాక్షి చౌదరి అనే నటికి ఏపీ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తున్నారు అని చెప్పి అన్ని ఛానళ్ళలో న్యూస్ వచ్చింది, ఇన్క్లూడింగ్ తెలుగుదేశం పార్టీ డిజిటల్ ప్లాట్ఫామ్ వాళ్ళ ఛానళ్ళలో కూడా. ఎందుకు వాళ్ళ అధికారిక కరపత్రంగా ఉండే వారాంత పలుకుల పత్రికలు అయితే ఛాన్స్ కొట్టేసింది. ఏపీ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్గా మీనాక్షి చౌదరి అని చెప్పి ఆమె ఫోటో పెట్టి కథనమే రాశారు, అన్ని పత్రికల్లో రాశారు. తీరా అవునేమో, ఎందుకంటే ఇందులో ఏదైనా కనుక ఫేక్ క్రియేట్ చేయడానికి ఏముంటుంది, దీంట్లో ఏముంటుంది, ఉండదు కదా అని చెప్పి అందరూ క్యారీ చేసిన తర్వాత వాళ్ళు వచ్చారు ఫ్యాక్ట్ చెక్ వాళ్ళట. వాళ్ళు వచ్చేది ఇది ఫేకు, ఈ ఫేక్ వార్తలు క్యారీ చేసే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతుంది. ఈ న్యూస్ ఏదైనా కనుక తప్పైతే చట్ట ప్రకారం చర్యలట. ఇది ఏమో ఇది కామెడీ. ప్రతిసారి చట్ట ప్రకారం చర్యలు, చట్ట ప్రకారం చర్యలు. న్యూస్ తప్పు అని చెబితే అయిపోతుంది కదా, దాన్ని క్యారీ చేసుకుంటారు. న్యూస్ తప్పు అంట అని, దానికి కూడా చట్ట ప్రకారం చర్యలు ఏముంది? ఫస్ట్ ఆ తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానల్ మీద మొదలెట్టాలి. మరి అట్లయితే తీరా మరి అరే వీడి ఇట్లా ఫేక్ అంటున్నారు, మరి వీళ్ళ పత్రికల్లో రాసేది ఏంది? డిజిటల్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ఇట్లాంటి కథలు ఉంటాయని ముందే తెలుసు, ఆ లింకులు ముందే పక్కన పెట్టుకుంటాం కదా, దాన్ని పెట్టి మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే 404 ఎర్రర్, ఆ ఐటమ్ తీసేశారు. దీన్ని ఇంత దాగుడు మూతలు ఎందుకు? వీళ్ళేమో ఫస్ట్ ఒక వార్త పంపించేస్తారు, గ్రౌండ్ లెవెల్లో ఎట్లా స్పందిస్తారో చూసి ఒకవేళ వ్యతిరేకత కనిపించిందంటే తూచ్ అది ఫేక్ అంటారా? తూచ్ ఫేక్ అనేస్తారు. ఏమో అబ్బా, దీంట్లో ఫేక్ చేయడానికి ఏముంది? ఎవరికైనా దీని ద్వారా ఎవరికైనా వచ్చేది ఏంది, పోయేది ఏంది? నియమించారంటే మంచిదే కదా, నియమించండి. ఏముంది? మీనాక్షి చౌదరిని కాకుండా శేషాద్రి చౌదరిని నియమించండి. ఎవరొద్దు అంటున్నారు? ఎవరో నియమించండి, ఎవరొద్దు అంటున్నారు? దాంట్లో ఎవరికి నష్టం వచ్చింది ఆ నిర్ణయం ద్వారా? దానికి మళ్ళీ ఫేకులంట, ప్రచారం చేసే వాళ్ళు మీ చట్ట ప్రకారం చర్యలంట, ఏందో నడుస్తుంది, నడిపించండి. అది ఫేక్ అంటబ్బా. మీనాక్షి చౌదరి అనే ఆమెను ఏపీ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించలేదట, అది ఫేక్ అంట.